మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ఈశ్వర్ సుకేష్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. గురుగారు, ముఖ్యంగా ఈ రోజు హడావిడి జీవితంలో చాలా మంది ఆర్థికంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు ఎంత సంపాదించినా నెలాఖరికి వచ్చేసరికి ఈఎంఐఎస్ అని, పిల్లల స్కూల్ ఫీజెస్ అని, ఎట్లనో ఒకట్లా ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. సో ముఖ్యంగా మనం ఎలా ఉంటాయి ఈ ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతారంటారు? ఏమన్నా దైవారాధన చెయ్యమంటారా, లేకపోతే ఏమన్నా రెమెడీస్ ఫాలో అవ్వచ్చు అంటారా? ఒకసారి తెలియజేయండి. ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనుభవిస్తున్నారు అంటే వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం తక్కువ ఉన్నట్టే కదా. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ముందుగా మూడింటిని వీళ్ళు పాటించాలి. ఒకటి, స్థలశుద్ధి. ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిలో ఉండేటటువంటి అట్మాస్ఫియరు ప్రశాంతమైనటువంటి వాతావరణంగా ఉండేలా చూసుకోవాలి. రెండవది, ఒంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. సూర్యోదయం కన్నా ముందే స్నానం చేసి తులసి అమ్మవారి దగ్గర లేదా ఇంట్లో దీపం ఖచ్చితంగా వెలిగించాలని శాస్త్రం చెప్తుంది. అందుకని ముఖ్యంగా స్త్రీలైతే సూర్యోదయం కన్నా ముందుగా లేచి కడప దగ్గర గుంబం అలికి, ఇల్లంతా ఊడ్చుకొని కడప దగ్గర గుంబం అలికి తులసి దగ్గర దీపము, పూజా మందిరంలో దీపాన్ని వెలిగించాలి. పురుషులు కూడా సూర్యోదయానికన్నా ముందే లేచి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేయాలి. వీళ్ళు ఇలా చేస్తే మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. తరువాత ఇల్లు, తర్వాత ఒళ్ళు, ఈ రెండు శుభ్రం అయిపోయినాక బుద్ధిని కూడా శుభ్రపరచుకోమని చెప్పింది శాస్త్రం. సాధ్యమైనంత వరకు పక్కవానికి లేదు, నాకు మాత్రమే ఇలా, అంటే వాడి దగ్గర ఉంది నా దగ్గర లేదు, వాడి దగ్గర ఉండద్దు అనేటటువంటి ఆలోచనలతో డే అనేది చాలామంది స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలానే మనిషి జీవితం అనేది ఇప్పుడు స్టిల్ రోబోటిక్ లైఫ్ అయిపోయింది. ఉరకల పరుకుల జీవితం. వాడు లేవగానే ఇమీడియట్లీ పరిగెత్తడమే ఆఫీస్కి. అంతా అయిపోయాక మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కలిసిపోతున్నారు. అలాంటి సమయంలో ఇతను చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎక్కడైనా కానీ ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనస్సులో కలగాలి అంటే ఓం శ్రీ మహాలక్ష్మే నమః కానీ ఓం శ్రీ కమలాత్మికాయై నమః అనేటటువంటి నామాన్ని ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు మనసులో జపం చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే వీళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా తొలగిపోతాయి. అలానే విచక్షణ జ్ఞానము, ఆత్మజ్ఞానము, బుద్ధి ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనం సెమినార్స్ ఇస్తున్నా, మీటింగ్స్ కానీ, కాన్ఫరెన్స్లు కానీ, ఏదైనా కానీ ఎక్కడైనా మనం చెప్తూ ఉంటే మన మాటకు విలువ పెరుగుతుంది. దాన్ని బట్టి 10 మందిలో మనకు ధనాకర్షణ, జనాకర్షణ, మనకు అన్నీ కూడా అమ్మవారు ఇస్తుందన్నమాట. ఈ చేయవలసినవి 3: శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడము, బుద్ధిని పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవడము, మరియు ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం. ఇలా చేస్తే మహాలక్ష్మీదేవి వాళ్ళ వెంటనే ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంట్లో ప్రత్యేక రోజులలో పూజలు చేయాలంటారు. ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది డ్యూటీలకు వెళ్ళిపోవడం, ఆఫీసులు, కంపెనీస్ అని ఏదేదో వర్క్స్ ఉంటుంటాయి వాళ్ళకి. సో ప్రతిరోజు నిత్యం దీపారాధన చేయలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా ఈ సోమవారం నుంచి ఆదివారం వరకు మధ్యలో ఏ రోజు చేస్తే మంచి పుణ్యం దక్కుతుందంటారు? తల్లి, ఒక చిన్న క్వశ్చన్ మీరు అడిగినటువంటి దానికి సమాధానం. దీపారాధన చేయలేనటువంటి వాళ్ళు అని మీరు అన్నారు మామూలుగా. ఇందులో ఋతుక్రమణ వల్ల ఒక 3 రోజులు 5 రోజులు చేయలేనటువంటి వాళ్ళకైతే వేరు విషయం. కానీ సాధారణంగా ఇంటి నుంచి ఆఫీస్కి, తర్వాత ఆఫీస్లో అన్నన్ని గంటలు కష్టపడి ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళ గురించే మీరు అడిగారు. ఇన్ని గంటలు నీవు ఒక ఆఫీస్ కోసం కేటాయిస్తున్నావు. నీ జీవితంలో నువ్వు తీసుకునే జీతం కోసము ఇన్ని గంటలు కేటాయించినటువంటి దానివి, నీ జీవితము, నీ జీవిత అనంతరం కూడా లైఫ్ అంతా బాగుంటుంది అనడానికి ఒక 2 నిమిషాలు దీపం వెలిగించడానికి మనం కేటాయించలేమా? దీపం వెలిగించడం అనేది ఒక యజ్ఞం చేసినంత సమయం పడుతుందా? తిప్పి కొడితే మీరు 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసే మ్యాగీ కన్నా తక్కువ సమయంలోనే కదమ్మా దీపం వెలిగించుకున్నది. కనుక ప్రయత్నపూర్వకంగా దీపాన్ని ఖచ్చితంగా వెలిగించాలి. అయితే
ఉదయం ఒక 10 నిమిషాల ముందర లేచి స్నానం చేసి దీపం వెలిగించుకొని వెళ్ళాలి. మీకు తెలియని ఒక రహస్యం చెప్తా. మీరు దీపం గురించి అన్నారు కాబట్టి, దీపం అనేది ఎంత పవర్ఫుల్ అంటే, మీరు ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఏ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఎన్ని గంటలకు వెళ్తున్నారు, ఆ కంపెనీ పేరు, ఆ సమయము అక్కడ ఒక పేపర్ మీద రాసి, ఆ పేపర్ని మీరు వెలిగించేటటువంటి దీపం ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ కింద పేపర్ పెట్టి దాని మీద దీపం వెలిగించి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిరండి, అందరూ సెలెక్ట్ అయిపోతారు. ఆ ప్రమిద కింద పేపర్ పెట్టి వెళ్తే అవుతుంది. ప్రమిద కింద పల్లెం ఉంటుంది కదా, మామూలుగా పల్లెం కిందనే, ప్రమిద కింద కాదు, ప్రమిద మామూలుగా ఒక పల్లెంలో దీపం వెలిగిస్తారు కాబట్టి ఆ పల్లెం కింద ఈ పేపర్ పెట్టి దాని మీద పల్లెంలో దీపం వెలిగి, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను జగదంబ, ఈ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవ్వాలి అని ఆ దీపానికి నమస్కారం చేసుకొని వెళ్ళండి. మీ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉంటుందో చూడండి. ఇలా ఒక్క ఇంటర్వ్యూ అనే కాదు, ఏ కోరికైనా నెరవేరుస్తుంది. దీపానికి అంత శక్తి ఉంది. ఖచ్చితంగా ఉదయము సాయంత్రము ప్రయత్నపూర్వకంగా దీపాన్ని వెలిగించాలి. అలా వెలిగించి ఒక 40 రోజులు నేను చెప్పింది చేయండి. పొద్దున సాయంత్రం దీపాలు వెలిగించండి. ఆ 40 రోజుల్లో మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకే తెలుస్తుంది. గురుగారు, ఇంకో డౌట్ ఏంటంటే, నాకు నార్మల్గా ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాలో కొన్ని టాపిక్స్లలో కొన్ని కమెంట్స్ కూడా చూసాను. అమ్మాయిల కంటే అబ్బాయిలు దీపం ఎక్కువ వెలిగిస్తే మంచి ఇంట్లో మంచి ప్రశాంతత ఉంటుంది, మంచి సంపద కూడా వస్తుందని. స్త్రీల కంటే పురుషులు వెలిగిస్తే ఆ ఇంట్లో ఎవరైతే నాన్న కానీ హస్బెండ్ కానీ ఉంటారు కదా, సో అది ఎంతవరకు నిజం అంటారు? తల్లి, సత్కర్మ ఏవ సత్కృత్యం, దుష్కర్మ ఏవ దుష్కృతం, అత్యుత్కట పుణ్య పాపానాం సత్యం బ్రవీమి ఇహపరమని శాస్త్రం చెప్పింది. ఇప్పుడు నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల నువ్వు స్వర్గానికి పోతావు, నువ్వు నరకానికి పోతావు అనేటటువంటివన్నీ పక్కన పెట్టేసే కాన్సెప్ట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకు ఆకలైంది, మీ బదులుగా నేను అన్నం తింటా అంటే, అర్థమైందా? మీ బదులుగా నేను అన్నం తింటా అంటే నేను తినేస్తే నీ కడుపు నిండుతుందా? అంతే కదా. అలానే ఇంకా కొంతమంది ఉంటారు, మీ ఫోటోనే ఉంది, ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, పోనీ మీ ఫోటో ముందర మొత్తం వండినటువంటి వంట పెట్టి మీ ఫోటోకి నైవేద్యం పెడితే నీ కడుపు నిండుతుందా? నిండదు కదా. ఆ ఫోటోలో ఉంది ఎవరు? నైవేద్యం పెట్టింది ఎవరికి? మరి నీ కడుపు నిండుతుందా? కదా. అలానే దీపం కూడా అంతే. ఎవరికి ఏది కావాలో వాళ్ళే వెలిగించుకోవాలి, ఆ ఫలితం వాళ్ళే పొందుతారు. మరి బ్రతుకున్నప్పుడు ఇలా అంటారు కదా గురుగారు, మరి మరణించినాక తల్లిదండ్రుల ఫోటోలు పెట్టి ఇది చేస్తారు కదా అని అంటే, దీపం జ్యోతి ప్రకాశ, మన యొక్క ఆత్మజ్యోతి, ఆ జ్యోతి లోపలికి ఆవాహన అవుతుంది. అందుకే ఫోటో పెట్టకు. ఈ మధ్యకాలంలో ఫోటోలు ఉన్నాయి, కానీ ఒకప్పుడు ఫోటోలు లేని కారణంలో దీపమే. అర్థమైందా? చనిపోయినాక ఆ చనిపోయిన వ్యక్తి తల మీద ఒక దీపం పెడతాం, గుర్తుందా? ఇప్పటికీ కూడా ఎప్పుడైనా పెడతారు, పెట్టాలి. ఆ దీప జ్యోతే ఆత్మజ్యోతి. అందుకే ఫోటోలు లభించినా లభించకపోయినా దీపానికి అంత శక్తి ఉంటుంది. ఎలాంటి కోరుకున్నా దీపం వెలిగిస్తే చాలు, వాళ్ళ యొక్క కోరిక నెరవేరుతుంది. అందుకే ప్రయత్నపూర్వకంగా పురుషులైనా స్త్రీలైనా వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడం కొరకు దీపాన్ని వెలిగించాలి. విశేషించి కార్తీక మాసము, మాఘమాసము ఇటువంటి పుణ్యమాసాలలో వెలిగిస్తే ఇంకా పుణ్యం అది. కనుక ఇది కేవలం పురుషులే వెలిగిస్తే ఇంటికి మంచిది, స్త్రీలు వెలిగిస్తే ఇంటికి మంచిదని కాదమ్మా. స్త్రీ పురుషులు ఇద్దరూ వెలిగించాలి. స్త్రీ పురుషులు ఇద్దరికీ ఎవరి జీవితం వాడిది. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నట్టుగా ఏ రుణబంధము. ఈ జన్మలోనే వీళ్ళు మనకు ఎందుకు తల్లిదండ్రులు అయ్యారు, ఈ జన్మలోనే వీళ్ళు మనకు భార్య బిడ్డలు ఎందుకు అయ్యారు, ఈ జన్మలోనే వీళ్ళు మనకు ఈ యొక్క రుణాలు ఎందుకున్నాయి అనేటటువంటివన్నీ కూడా కర్మపాశబద్ధం. కనుక అందులోంచి బయటపడాలి అంటే ఎవరి దీపం వాడు పెట్టుకోవాలి, ఎవరి కర్మ వాళ్ళు తొలగించుకోవాలి అనేది శాస్త్రం చెప్తుంది. కనుక స్త్రీ పురుషులు ఇద్దరూ ప్రయత్నపూర్వకంగా దీపాలు పెట్టుకుంటేనే ఉత్తమమైనటువంటి ఫలితం. గురుగారు, మొత్తం మీద మాకున్న చాలా డౌట్స్ కి క్లియర్ చేశారు. ధన్యవాదాలు.